సపోజ్ ఉదాహరణ 'పలాస' అనే సినిమా తీసుకుందాం. ఆ చిన్న షావుకారు అనే వేషం నాకు సరిపోతుంది అని డైరెక్టర్ ఐడియా రావడం అనేది ఆయన ఆయన ఐడియాలజీ అది. అవును. దీన్ని 4 రకాలుగా 4 గెటప్‌లో 4 రకాల కాస్ట్యూమ్స్‌తో 4 రకాల బాడీ షేప్‌తో చూపిస్తే కొత్తగా కనపడతాడు అని ఆలోచించడం అతని విజ్ఞత. అవును. చేశాడు. దానికి వర్కౌట్ అయింది. దాని రిజల్ట్ కూడా సక్సెస్ బాగానే అయింది. వచ్చింది. అబ్సల్యూట్‌లీ. దాని కంటిన్యూషన్ చేస్తున్నాను. అవును. కొంతమంది అంటారు, "నువ్వు తప్పు చేసావు. నువ్వు యాక్టర్‌గా ఒక 10, 15 ఏళ్ల క్రితమే నువ్వు చేసి ఉండాల్సింది కదా! నీకు బోలెడు లైఫ్ ఉంది." ఎందుకు చేయలేదు? అడిగాను నేను అప్పుడు కూడా అడిగా. అడిగితే అప్పుడు నేను యాంకర్‌ని కదా! అవకాశాలు రావు. యాంకర్‌ని కదా! అదే కదా! సినిమాలో కూడా యాంకర్ వేషాలు ఇచ్చేవారు. నిజం. ఇప్పుడు నాకిచ్చినట్టు. మనం చూడండి న్యూస్ రీడర్స్‌నే న్యూస్ చేస్తే పిలుస్తారు. న్యూస్ రీడర్‌నే పిలవడం. ఇప్పుడు అవును. ఇక్కడ అదే చేసి అక్కడ అదే చేస్తే అవును. అంటే ఇక అలా ట్రీట్ చేస్తారు మన ఇండస్ట్రీలో. నిజం. నిజం. ఇండస్ట్రీలో కొన్ని చాలా ఘోరంగా ఉంటాయండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచించరు. టెలివిజన్ యాక్టర్స్‌ని అసలు తీసుకోరు అసలు తెలుసా మీకు? అసలు. టీవీ ఆర్టిస్టులు వద్దండి. అవును. రీజన్ చెప్తారు దానికి ఒక భయంకరమైన రీజన్. ఏంటంటే వాళ్ళని రోజు అలా చూసి ఫ్రీగా చూడడానికి అలవాటు పడిపోయారండి. వాళ్ళకి టికెట్ కొని థియేటర్‌కి ఎవడొచ్చి చూస్తాడు? ఈడెవడని చెప్పడానికి అసలు ఎవడైనా కానీ ఎగ్జాక్ట్లీ. థియేటర్‌కి ఎవడొచ్చి చూస్తాడు వీళ్ళు చెప్పగలరా? అలా ఉంటే అన్ని సినిమాలు ఆడేయాలిగా. అన్ని సినిమాలు పెద్ద పెద్ద స్టార్ సినిమాలు కూడా సూపర్ హిట్లు అయిపోవాలిగా. అవునుగా. ఎందుకు అవ్వట్లేదు? ఎక్కడో ఎందుకు అస్సలు మీరు బడ్జెట్ తోనే మనం పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని మనం అనుకుంటే అంటే సో కాల్డ్ చిన్న చిన్న బడ్జెట్స్ లో ఉన్న సినిమాలు ఎన్ని సూపర్ డూపర్ హిట్ అదే అవుతాయి అన్నా. చెప్పండి. అసలు మరి ఆ మొహాలు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. కొత్త ఇప్పుడు కంచరపాలెం తీసుకోండి. ఎగ్జాక్ట్లీ కంచరపాలెం అదే సినిమా చెప్తున్నాను. వచ్చినప్పుడు ఎవరు ఒక్క నోన్ ఆర్టిస్ట్ లేరు లేరు, దాంట్లో. ఒక్కడు లేరు. సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. అలాగే రాజు బెట్స్ రాంబాయ్ ఎవరో ఒకరిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అంతే, ఉన్నారు అంతే. తప్పితే అవును. మిగతా హీరో కొత్తోడు హీరోయిన్ స్టార్స్ అనేవాడు ఎవరు లేరు. ఆ విలన్ కొత్త ఆయన అబ్సల్యూట్లీ. జొన్నల గడ్డ. అవును. మరి అతన్ని ఆయనకి ఎంత బ్రహ్మరథం పెట్టారు. అవార్డు కూడా వచ్చింది. గదర్ అవార్డు కూడా వచ్చింది. అవును. అవును. అదే అన్నాను, మీరెవరు డిసైడ్ చేయడానికి? ఇలా ఉంటుంది ఇలా ఉండదు అని చెప్పడానికి డిసైడ్ చేయడానికి మీరెవరు? కరెక్ట్. ఆడియన్స్ విల్ బి డిసైడెడ్. కరెక్ట్. కరెక్ట్. అబ్సల్యూట్లీ. అదేంటంటే అదొక రకమైన మైండ్ సెట్తో ఎన్నాళ్ళ నుంచో అది అలాగే అందులో ఆ, కూలిపోయింది అంతే. ఒక- మైండ్ సెట్స్ అన్ని మురిగిపోయాయి. అవును, అది అవును. ప్రాబ్లం. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచించి చేస్తున్నది ఎవరంటే యంగ్ జనరేషన్ డైరెక్టర్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు చాలా మంది మధ్య అబ్జర్వేషన్ లేదు, ఓల్డ్ జనరేషన్ యాక్టర్స్ అందరికి మళ్ళీ రీబర్త్లు వస్తున్నాయి అందరికి. అవును. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు అందరినీ కూడా. అవును. అంటే వీళ్ళు గుర్తిస్తున్నారు వాళ్ళని. అవును. ఈ డైరెక్టర్స్ గుర్తించి అరే వీళ్ళని ఎలా ఉపయోగించుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు. మరి అదే వ్యక్తులు ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. మరి పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకు ఐడియాలు రావు? ఆ క్యారెక్టర్కి ఎక్కడో తమిళ నుంచో లేకపోతే మలయాళం నుంచో హిందీ నుంచో మరాఠీ నుంచో గుజరాత్ నుంచో తీసుకొచ్చి వాళ్ళు చక్కగా ఇక్కడ బాగా పెద్ద పెద్ద వాటిల్లో పెట్టి వాళ్ళకి అడిగింది ఇచ్చి వాళ్ళకి ఒక 5, 6 అసిస్టెంట్లకి చక్కగా రోజు అన్ని మర్యాదలు చేసి ఇది సమ్మగా ఉంటుంది, ఇది సరదాగా ఉంటుంది. అవును. మళ్ళీ ఏమో బడ్జెట్లు ఎక్కువైపోయి సినిమాలు బడ్జెట్లు పెరిగిపోయి మళ్ళీ మళ్ళీ వాటి మీద పంచాయతీలు. ఎవరు పెంచుతున్నారు బడ్జెట్లు? నిజం. ఒకసారి గుండె మీద చేసుకుని మాట్లాడమనండి ఎవరన్నా. మీరు కదా రేట్లు పెంచేది, మీరు కదా బడ్జెట్లు పెంచేది. ఆఫ్టర్ ఆల్ పాప్కార్న్ గురించి ఫైటింగ్ చేస్తాం మనం పొద్దున్న పాప్కార్న్ రేట్ పెంచేసారే అంటారు మాట్లాడితే. ఇక్కడ పెరుగుతున్న రేట్లు ఎవరు పట్టించుకోవట్లే. అదే అదే ఆడియన్ మెయిన్ అక్కడ. వచ్చి ఆడియన్ కొనుక్కునే పాప్కార్న్ గురించి మనం ఎంత బాధపడిపోతున్నాం రోజుని. పాప్కార్న్ రేట్లు పెంచడం వల్లే సినిమాకి జనాలు రావట్లేదు అని ఒక అల్టిమేటం జారీ చేశారు. నిజం. నిజం. అదే అన్న గుండె మీద చేసుకుని ఆనెస్ట్గా కరెక్ట్గా మాట్లాడితే ఇవన్నీ బయటకు వస్తాయి అందరికి. నిజం. పాడు చేసింది మనం ఇండస్ట్రీ. ఇంకోటి సార్, అంటే నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ని హీరోగా, ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ గారిని తీసుకుంటే స్టార్టింగ్ కమెడియన్గా చేశారు. తర్వాత ఆయన బేస్ చేసుకుని ఆయన మెయిన్ క్యారెక్టర్గా హీరోగా ఉన్న సినిమాలు చేశారు. ఆయనే మళ్ళీ విలన్గా చూసిన డైరెక్టర్స్ కూడా చాలా బాగా క్లిక్ అయ్యాయి. అవును. అంటే ఒక వ్యక్తిని ఆ డైరెక్టర్ కరెక్ట్గా ఎలా పోర్ట్రేట్ చేయాలనుకున్నారనే దాని మీదే తప్ప అంతే కదా. ఇది అలవాట్లేదు జనాలకు చూసారు ఏం లేదు. నథింగ్ సార్. శివాజీ గారిని ఆ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చూస్తారని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆయన కోర్ట్ సినిమాలో అవును ఈ ప్రూవ్డ్ కదా, తను ప్రూవ్ చేసుకున్నాడు కదా తను. సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని అదే మంచి అన్న. సినిమాలు వస్తున్నాయండి ఆయనకి. మరి నిజంగా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ట్రై చేసి చూడకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టిస్టులు మన వాళ్ళే ఉన్నారు, బోల్డంత మంది ఉన్నారు. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు. కూరోడి మీద వచ్చిన ఆలోచన మనోడి మీద ఎందుకు రాదంటున్నాను. అది నా బాధ. అదొక్కటే. ఏదనంటేనేమో ఇది అంటారు, మళ్ళీ వాళ్ళ పక్కలు పడి ఏడుతున్నారు ఇలా అంటారు. మీకు గుర్తుందో లేదో డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు, పలాస డైరెక్టర్ గారు, మన ఇద్దరం ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం ఆయన. అవును. నాకైతే అసలు తర్వాత ఎన్నిసార్లు నేను ఆయన యాక్చువల్లీ ఆయన ప్రూవ్ చేసుకోవడానికి తీసిన అంతే కదా. ఒక డెమోలాగా అతను చేసుకున్నాడు. అది చూస్తే చూసి ఆటోమేటిక్గా స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు పిలిచే అవకాశం ఇచ్చారు. నిజం. ఇదంతా జరిగింది. నిజం. అదే అంటున్నానండి. ఇది అంటే కొన్ని డిఫరెంట్ మైండ్ సిస్టంలో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. అది ఒక్కటే ప్రాబ్లం. నిజం.
వాళ్ళు ఎందుకు చేంజ్ మళ్ళీ మారి ఆలోచించారంటే ఆలోచించరు అంతే. వాళ్ళ మైండ్ స్టక్ అయిపోయాం, మనం ఏం చేయలేదు దానికి. అవును. బాధపడిన పర్లేదు, ఇది ఇప్పుడు కొత్తగా నాకు ఊడిపోయేది లేదు, వచ్చేది ఏం లేదు. కానీ చెప్పాలి, ఎవరో ఒకరు ఉన్నదన్నట్టు ఒకరిద్దరు ముగ్గురు మాట్లాడినా కనీసం వాళ్ళు అట్లీస్ట్ అవును కదా అనే ఆలోచన వస్తే మన జీవితాలు ధన్యం. నిజం. కానీ అందరూ అనుకుంటారు, మీకు సోన్స్ వాళ్ళు పరిచయం కదండి, వీళ్ళు పరిచయం కదండి, మీరు మాట్లాడొచ్చు కదండి అవకాశాల కోసం అని అంటారు. కానీ ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళున్నా వెళ్ళి మాకు అవకాశం ఇవ్వండి అని అడగలేము చాలాసార్లు. భయం అండి, అంతే భయం. ఏమనుకుంటారో అంతే. అనిపిస్తుంది. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు అదే అంటారు, నీ అందరూ తెలిసిన వాళ్ళే కదా అడగొచ్చు కదా అంటారు. ఆ, తనే చెప్తాడు, అరే రఘు మొన్న నీది చూసాను భలే చేసావు అని అంటారు. అవును. సరే ఆ చనువుతో ఏం చేస్తాం, నెక్స్ట్ మీ దాంట్లో కూడా నాకు ఏదైనా చేయొచ్చు కదా అని అడుగుతాం. అంతే అంతే అంతే. అలాగే తప్పకుండా అంటారు. రెండోసారి చిన్న గుర్తు చేస్తాం, ఆ, మూడోసారి అసలు ఆ మనిషి నుంచి ఆన్సర్ ఉండదు. మనం అడగలేం కూడా. నేను కొంతమంది నాకు తెలిసిన పెద్ద డైరెక్టర్స్కే, నాకు చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళు, చాలా క్లోజ్గా మాట్లాడతారు, క్లోజ్గా ఉంటారు ఆయన అనుకున్న వాళ్ళకే నేను ఈ లుక్స్ అన్ని కూడా ఒక రోజు పెట్టాను. ఫస్ట్ టైం నేను వాళ్ళని అడిగా. ఇన్నేళ్ళ పరిచయంలో కూడా ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే మ్యూజిక్ నాకు ఎవరో తెలుసు, పెద్ద సినిమాలకు మ్యూజిక్ ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి. అవును అవును. సాంగ్స్ అంటారా, సింగర్స్కి అసలు ఈవేళ రేపు సింగర్స్ని డిసైడ్ చేస్తుంది హీరోలే. వాళ్ళకి ఏ హీరో ఏ సింగర్ పాట పాడాలని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అవును 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 అవును. ఇప్పుడు ఒకప్పుడు ఇండస్ట్రీ నిర్మాతల చేతిలో ఉండేదండి. తర్వాత ఒప్పుకోవాల్సిన నిజం అంతే. వాళ్ళు డబ్బులు పెట్టేవారు, నిర్మాత అన్నవాడు సినిమాకు తండ్రి లాంటి వాడు. అవును. అది ఫ్యాక్ట్ అది యాక్చువల్గా. ఎందుకంటే నిర్మాతే ఇక్కడ హీరో సినిమాకి. నిర్మాత ఒకరికి ఛాన్స్ ఇస్తేనే ఒకళ్ళు డైరెక్టర్ అవుతారు. అవును. ఆ డైరెక్టర్ ఇంకొకరిని పిలిచి పెడితేనే హీరో అవుతారు. ఇది అందరికి తెలిసిన నిజమే. కానీ గ్రాడ్యువల్గా నిర్మాత చేతిలో దాటిపోయి కొన్నాళ్ళు దర్శకులు చేతిలో ఉండేది, సేఫ్గా ఉండేది. అవును అవును. దర్శకులు వాళ్ళు కొంచెం నిర్మాతకు మంచి చెడ్డలని విశ్లేషించి అవును. వాళ్ళు కాస్త జాగ్రత్తగానే మేనేజ్ చేయగలిగారు. అవును. తర్వాత ఆర్టిస్టుల చేతులకు ఎప్పుడైతే వచ్చేసిందో ఇక ప్రయారిటీస్ ఎక్కువైపోయి, చాలా ప్రయారిటీస్ ఎక్కువైపోయి, కరెక్ట్. ఆ ప్రయారిటీస్లో కొంతమంది నెరిగిపోతారు. దీంట్లో మనం ఒకసారి అడుగుతాం, రెండోసారి గుర్తు చేస్తాం, మూడోసారి అడుగుతుంటే వాళ్ళు రెస్పాండ్ అవట్లా, మన అహం దెబ్బతింటది. మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అది దెబ్బతిన్నప్పుడు ఇంకా నువ్వు నందా అయితే నేను బద్రి, మా పూరి జగన్నాథ్ డైలాగ్ అదే అదే ఇదే గుర్తొస్తుంది. అవును అవును అంతే. పూరి జగన్నాథ్ గురించి మమ్మల్ని అందరూ అడిగేశారు కాబట్టి ఆయన గురించి అసలు ఏం మాట్లాడవద్దు. పూరి జగన్నాథ్ డాక్యుమెంటరీ టెలర్లా ప్రతి ఇంటర్వ్యూలోనూ మాట్లాడేశారు, ఇక దాని గురించి మాట్లాడటం కూడా ఎవరన్నారు, అబ్బా ఆపేరా జగన్ గురించి అదే కదా. అవును, నేను ఆపేడండి చెప్పాల్సి వస్తుంది మీరు. నిజం. కానీ అంటే ఇంకోటి ఏంటంటే చెప్పుకోవాల్సిన వ్యక్తి కూడా అన్నారు నాకు. కరెక్ట్ అండి, బట్ అవే ఎన్నిసార్లు చెప్తాం అనేది పాయింట్. అంతే రిపీట్ అవుతుంది. ఆయన పాడ్కాస్ట్ విన్నారా ఇంతకీ? అండి ఆయన పాడ్కాస్ట్ విన్నారా? వింటానండి రోజు. ఆడియో అవి మనం వద్దనుకున్నా వస్తూ ఉంటాయి, ఎక్కడ చూడండి వినిపిస్తూనే ఉంటాడు మనోడు రోజు. అంటే బేసిక్ మంచి రైటర్ అవడం వల్ల కొంచెం అది కోవిడ్ టైంలో స్టార్ట్ చేసినటువంటి ఒక ఆలోచన మంచి రూపం దాల్చింది. అది నిజం. అది చాలా మంది తర్వాత కూడా అందరూ ఫాలో చేశారు దాన్ని. అన్ని జీవి సత్యాలు చెప్తారు ఆయన. ఎగ్జాక్ట్లీ. మీకు హాలీవుడ్లో కూడా మీకు చాలా మంది యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ చాలా పాడ్కాస్ట్లు ఉంటాయి మీకు. అవును అవును. డెంజిల్ వాషింగ్టన్ ఆయన పాడ్కాస్ట్లు వినండి ఎప్పుడన్నా, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈవెన్ ప్రియాంక చోప్రా కూడా పాడ్కాస్ట్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు అంతే. ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు అదే అనుకుంటాను, ఇప్పుడు కొత్త జనరేషను మనకన్నా చిన్నవాళ్ళకి కొంచెం మంచి చెప్పాలని ట్రై చేస్తాం ఒక్కొక్కసారి. అరే ఇలాంటి దీనికి ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయి ఫ్యూచర్లో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తే కూడా కొంతమందికి అర్థం కాదు ఒక్కొక్కసారి. అసలు మనం చెప్తే పిల్లలు అసలు మీలేంటి మాకు చెప్పేది అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. దెబ్బలు చాచి లెంపగా తగిలితో తప్ప అర్థం కాదు వీడికి తర్వాత. అవును కదా వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని చెప్పి. అంటే ఇప్పుడు ఊరికే ఎందుకు చెప్తామండి, మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. మన వాళ్ళు అనుకున్నప్పుడు కూడా మనం చెప్తాం కొన్నిసార్లు. జాగ్రత్తగా ఉండండి, కొంచెం మెంటాలిటీస్ ఇలా ఉంటాయి, మైండ్ సెట్స్ ఇలా ఉంటాయి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మనం పడ్డాం కాబట్టి ఇవన్నీ. అవును, దట్స్ ఇట్, సింపుల్. ట్రూ. అది వాళ్ళకి అర్థం కాదు చాలా మందికి.